ప్రజెంట్ బంగ్లాదేశ్ పొజిషన్ ఎలా ఉంది అంటే చింత చచ్చిన పులుపు చావట్లేదు అన్నట్టుంది. అసలు విషయం ఏమిటంటే ఇప్పుడు భారత్ ఏవైతే బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేసేదో వాటిని పూర్తిగా ఆపేసింది. అంటే ఎలక్ట్రిసిటీ, పెట్రోల్, డీజిల్ వంటి ఎనర్జీ సప్లైస్, మరీ ముఖ్యంగా ట్రాన్స్షిప్మెంట్, వీటిని దృష్టిలో పెట్టుకుని బంగ్లాదేశ్ ఒక కొత్త స్ట్రాటజీని స్టార్ట్ చేసింది. అదేంటంటే భారత్ నుండి బంగ్లాదేశ్కి ఇప్పుడు కూడా కొన్ని ఎక్స్పోర్ట్ అయ్యే వస్తువులపైన బ్యాన్ విధించినట్టు తెలుస్తుంది. కానీ ఈ నిర్ణయం బంగ్లాదేశ్కి ఎంతవరకు హెల్ప్ అవుతుందో వాళ్ళకే తెలియాలి. మహమ్మద్ యూనస్ నిర్ణయం ప్రకారం ప్రజెంట్ భారత్ నుండి బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ అవుతున్న యార్న్ అంటే దారం, దీనితో బట్టలు నేస్తారు. భారత్ నుండి వెళ్ళే ఈ దారంతోనే బంగ్లాదేశ్ రెడీమేడ్ బట్టలు తయారు చేసి ప్రపంచ దేశాలకు అమ్ముకుంటుంది. ఈ దారాన్ని ఇప్పుడు భారత్ నుండి బ్యాన్ చేసి చైనా, వియత్నాం వంటి ఇతర దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకునే ఆలోచన చేస్తుంది. దానివల్ల భారత్కి $1.5 అరబ్ నష్టం జరుగుతుంది. నిజానికి దీని ఎఫెక్ట్ బంగ్లాదేశ్ టెక్స్టైల్ కంపెనీలపైనే ఎక్కువగా పడుతుంది. అది ఎలాగో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. వీడియో మొదలు పెట్టడానికి ముందు మీరు గనక ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తుంటాయి. ఇంకా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే వీడియో రాగానే నోటిఫికేషన్ వస్తుంది. దాంతో మీరు మిస్ అవ్వకుండా వీడియోస్ చూడొచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే 14 ఏప్రిల్ 2025 టైమ్స్ వంటి కొన్ని పెద్ద పత్రికల వార్తల ప్రకారం బంగ్లాదేశ్ కామర్స్ మినిస్ట్రీ ఇంకా మిగిలిన మంత్రివర్గాలు కలిసి ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏమిటంటే భారత్ తమపై తీసుకున్న యాక్షన్కి సమాధానం చెప్పాలి అని. దానిలో భాగంగానే భారత్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్న దారం మీద పూర్తిగా బ్యాన్ విధించడం. ఇప్పుడు అదే దారాన్ని చైనా ఇంకా వియత్నాం నుండి ఇంపోర్ట్ చేసుకోవాలి అని నిర్ణయించుకుంది. మీరు ఈ వీడియో చూసే టైంకి మేబీ భారత్ ఎక్స్పోర్ట్ బంగ్లాకి ఆగిపోయే ఉండొచ్చు. దీనికి రీజన్ ఏంటంటే మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్టుగా భారత్ బంగ్లాదేశ్ ట్రాన్స్షిప్మెంట్ని ఆపడం. ట్రాన్స్షిప్మెంట్ ద్వారా బంగ్లాదేశ్ భారత్ రిసోర్సెస్ని వాడుకుని ఇతర దేశాలకి తమ సరుకులని ఎక్స్పోర్ట్ చేసేది. దీని ద్వారా బంగ్లాదేశ్కి చాలా ఇన్కమ్ వచ్చేది. అక్కడ భారత్కి ఏం లాభం లేదు, అయినా దీన్ని కొనసాగిస్తూనే వచ్చింది. అయితే రీసెంట్గా బంగ్లాదేశ్ భారత్ నార్త్ ఈస్ట్ విషయంలో తీసుకున్న నిర్ణయం కారణంగా బాగా డిసప్పాయింట్ అయిన భారత్ బంగ్లాదేశ్ ట్రాన్స్షిప్మెంట్ని ఆపేసింది. ఈ నిర్ణయం కారణంగా బంగ్లాదేశ్ నుండి వచ్చే 4000 నుండి 5000 ట్రక్స్ ఆగిపోయాయి. ఇవి భారత్ పోర్ట్ ఇంకా ఎయిర్పోర్ట్ ద్వారా వేరే కంట్రీస్కి వెళ్ళేవి. బంగ్లా నుండి వచ్చిన ట్రక్స్లోని సరుకు షిప్స్ ఇంకా ఎయిర్ క్రాఫ్ట్స్లోకి లోడ్ చేసి వేరే దేశాలకి అంటే థర్డ్ కంట్రీస్ అంటే యూరప్, అమెరికా వంటి కంట్రీస్కి పంపేవారు. భారత్ నుండి గంటకి వెళ్ళే ప్లేన్స్, షిప్స్ ద్వారా వీళ్ళకి ఈజీగా పని అయిపోయేది. ఇది ఆపడం వల్ల ఇప్పుడు బంగ్లాకి గట్టి నష్టం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆ షాక్లోనే పెద్ద ఆయన ఇంపోర్ట్స్ ఆపేసే డెసిషన్ తీసుకుని ఉండొచ్చు. ట్రాన్స్షిప్మెంట్ని ఆపినప్పుడు భారత్ చెప్పిన రీజన్ ఏంటంటే ట్రాఫిక్ పెరిగి మా ట్రాన్స్పోర్టర్స్కి ఇబ్బంది కలుగుతుంది అని. ఈ విషయం బంగ్లాకి నమ్మేలా అనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ వేల ట్రక్స్ని భరించే కెపాసిటీ ఉన్న పోర్ట్స్ ఉన్నాయి. అందుకే బంగ్లా దారం ఇంపోర్ట్స్ని ఆపేసి భారత్కి నష్టం కలిగించాలి అనుకుంటుంది. భారత్కి నష్టం వచ్చేలా చెయ్యాలి అనే ఆలోచనలో బంగ్లా తనకొచ్చే నష్టం మర్చిపోతుంది. బంగ్లాదేశ్లో ఉన్న రెడీమేడ్ ఇండస్ట్రీ భారత్ నుండి వచ్చే దారాన్ని వాడి ఫైన్ ప్రొడక్ట్స్ని రెడీ చేసి వేరే దేశాలకి మంచి రేట్స్ని అమ్ముకుని సొమ్ము చేసుకుంటుంది. ఇది ఆపడం వల్ల మంచి జరిగిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే బంగ్లాకి తక్కువ ధరకి అమ్మే ఆ దారాన్నే ఇక్కడ మన టెక్స్టైల్ ఇండస్ట్రీస్కి మనం సప్లై చేయడం ద్వారా మన ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి. ఎందుకంటే సౌత్, నార్త్, యూపీ ఇంకా గుజరాత్లో దాదాపు 700 నుండి 800 కంపెనీలు ఒకే వేలో పనిచేస్తున్నాయి. ఇక్కడ కూడా దాదాపు అన్ని రకాల ప్రొడక్షన్స్ జరుగుతాయి. దీని ద్వారా భారత్లోని టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా బంగ్లాదేశ్ ఇండస్ట్రీ లాగే పెరిగి సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువే అని చెప్పొచ్చు. వేరే దేశాలకి మన ముడిసరుకు తక్కువకి అమ్మే బదులు ఇక్కడే ఫైన్ ప్రొడక్ట్ చేసి లాభాలు పొందడం మంచి విషయమే కదా. ఇంకా నష్టాల విషయానికి వస్తే 2023లో వచ్చిన డేటా ఆధారంగా భారత్ $1.5 నుండి $2 అరబ్ విలువ చేసే కాటన్ని బంగ్లాకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇంపోర్ట్ ఆపడం వల్ల నిజానికి బంగ్లాదేశ్కి 50 నుండి 60% వరకు నష్టం కలుగుతుంది. ఎందుకంటే వీళ్ళ మెయిన్ ఇండస్ట్రీ టెక్స్టైల్స్. దీనికి మెయిన్ రా మెటీరియల్ సప్లయర్ భారత్. రోజుకి ఇంపోర్ట్స్ ఇంకా పెరుగుతూనే వచ్చాయి. అంటే 85% దాకా పెరిగాయి. ఇప్పుడు సడన్గా ఎక్స్పోర్ట్ భారత్ నుండి ఆపడం వల్ల భారత్కి $2 అరబ్ నష్టం సంవత్సరానికి కలిగించడానికి బంగ్లాదేశ్ సిద్ధమైంది. ఈ నష్టాన్ని వేరే ఇండస్ట్రీస్లో భారత్ కవర్ చేయగలదు. కానీ బంగ్లాదేశ్ పొజిషన్ ఏంటి?
దారాన్ని అయితే వేరే దేశాల నుండి తెచ్చుకోగలదేమో కానీ ఎనర్జీ నీడ్స్ అంటే పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిసిటీ వంటి వీటి గురించి ఏం చేస్తుంది? ఇంత తక్కువ ధరకే ఎక్కడ దొరుకుతాయి? ఇండస్ట్రీస్ని రన్ చేయడానికి ఎనర్జీ నీడ్స్కి సంబంధించి 2 నుండి 2.5 అరబ్ డాలర్ల పాత బకాయినే బంగ్లాదేశ్ ఇంకా భారత్కి చెల్లించలేదు. అలాంటప్పుడు మరి కొత్తగా వేరే కంట్రీ నుండి ఎలా కొంటుంది? ఇప్పుడు ఇక్కడ ఎనర్జీ రిసోర్సెస్ విషయంలో చాలా ఇబ్బందులు కలుగుతాయని చెప్పుకోవచ్చు. రా మెటీరియల్ ఎక్కడి నుండైనా తెచ్చుకొనివ్వండి, కానీ ఎనర్జీ నీడ్స్కి మాత్రం భారత్ పైన డిపెండ్ కాక తప్పదు. ఎందుకంటే ఈ ధరకి వాళ్ళకి ఎక్కడా దొరకదు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే మ్యాటర్ ఏంటంటే భారత్లో క్రూడ్ ఆయిల్ నుండి తయారయ్యే పెట్రోల్, డీజిల్ వంటి ఎనర్జీ సెక్టార్లో డిమాండ్ ఉన్న వాటిని దేశంలో అమ్మే రేటు కంటే తక్కువకే బంగ్లాకి సప్లై చేసేది. దీని రేట్ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. మనం వేరే స్టేట్స్లో ఉండే ట్యాక్స్ ఆధారంగా ఎక్కువ రేటుకి కొనాల్సి వస్తుంది. వేరే దేశాల విషయంలో అది మారుతుంది, అది వేరే విషయం. బంగ్లాదేశ్ వీటన్నిటి మీద ట్యాక్స్ విధించి దానితో గవర్నమెంట్ని రన్ చేస్తుంది. దేశ ప్రజల ట్యాక్స్ ఆధారంగానే గవర్నమెంట్స్ నడుస్తాయి. ట్యాక్స్ కడుతున్న మనకి ఎక్కువ రేటుకి ఇచ్చి బంగ్లాదేశ్కి తక్కువకి ఇచ్చిన తర్వాత కూడా బంగ్లాదేశ్ మన దారాన్ని బ్యాన్ చేసింది. నిజానికి బంగ్లాదేశ్కి తన గార్మెంట్ ఇండస్ట్రీ ఎకనామికల్గా బ్యాక్బోన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎకనామికల్ టైమ్స్ సర్వే ప్రకారం 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్లో 36 అరబ్ డాలర్లు దీని ద్వారానే వచ్చింది. దీనిలో 34,900 టన్నుల గార్మెంట్ని భారత్ ద్వారానే ఎక్స్పోర్ట్ చేసింది. ఇప్పుడు ఇదంతా వేరే కంట్రీ ద్వారా ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. దీని ద్వారా ఫైనల్ ప్రొడక్ట్ వేరే దేశానికి వెళ్ళేసరికి దాని ధర కూడా పెరుగుతుంది. అప్పుడు బంగ్లాకి తనతో తనకే యుద్ధం మొదలవుతుంది. భారత్ బంగ్లా నుండి వచ్చే ఈ ఫైనాన్షియల్ గ్యాప్ని కరెక్ట్గా మేనేజ్ చేయగలిగితే రాబోయే 5 ఏళ్లలో 30 నుంచి 40 అరబ్ డాలర్ల గార్మెంట్ ఇండస్ట్రీ భారత్ చేతిలోకి వచ్చేస్తుంది. కాకపోతే కొన్ని స్ట్రాటజీలని మన గవర్నమెంట్ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అలాగే మా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.